నమస్తే అండి. ఈరోజు మన గార్డెన్లో ఒక చిన్న హార్వెస్ట్ అనమాట. ఫస్ట్ బీరకాయలు కోద్దాం. మంచి సైజులో వచ్చాయండి రోజు బీరకాయలు. ఇక్కడ ఒకే చోట ఉన్నాయన్నమాట. 3 కాయలు చూడండి మంచి సైజులో వచ్చాయి. ఇలా మన చేతులతో మనం తినే కూరగాయలను పండించుకుని హార్వెస్ట్ చేసుకుని మన పిల్లలకి వండి పెడుతుంటే వచ్చే సాటిస్ఫాక్షనే వేరండి. అంతేకాకుండా బయట మార్కెట్లో కొన్న వెజిటేబుల్స్ కంటే ఇలా మనం ఆర్గానిక్గా ఇంట్లో పండించుకుని హార్వెస్ట్ చేసుకుని వండుకున్న వెజిటేబుల్స్ రుచితో పాటు పోషక విలువలు కూడా ఎక్కువగా ఉంటాయి. బీరకాయలు కొయ్యటం అయితే అయిపోయింది. బెండకాయలు ఉన్నాయి కోద్దాం. ఎర్ర బెండకాయలండి ఇవి. చాలా రోజుల నుంచి మనం హార్వెస్ట్లు తీసుకుంటున్నాం. 15 రోజులకు ఒకసారి బాగా మాగిన పశువుల ఎరువును వేస్తున్నానండి. మీ దగ్గర పశువుల ఎరువు అందుబాటులో లేకపోతే వర్మీ కంపోస్ట్ అయినా కూడా వేసుకోవచ్చు. అలాగే కిచెన్ నుంచి వచ్చిన బియ్యం కడిగిన నీళ్ళు, మినపప్పు కడిగిన వాటరు, ఉల్లిపాయ పొట్టు నానబెట్టినప్పుడు వచ్చిన వాటరు, ఇవన్నీ కూడా నార్మల్ వాటర్లో డైల్యూట్ చేసి ఈ మొక్కల్లో అంటే ఈ కంటైనర్స్లో వేయటం వల్ల మట్టి అనేది సారవంతంగా మారి మనకి దిగుబడి అనేది బాగుంటుంది. నెక్స్ట్ వంకాయలు ఉన్నాయి. ఆల్రెడీ ఫస్ట్ ఒక కాపు అనేది అయిపోయిందండి. మళ్ళీ కొత్తగా పూత పింద అనేది స్టార్ట్ అయింది. లేతగా ఉన్న కాయల వరకు కోద్దాం. ఇవి కోసిన తర్వాత మనం టెర్రస్ పైకి వెళ్దామండి. ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇవి గ్రీన్ కలర్ వంకాయలు అన్నమాట. వీటి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పైన చారు వస్తుంది చూసారా కింద, వంకాయ కింద. ఈ టైప్ వంకాయలు చాలా టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ మునక్కాయలు ఉన్నాయండి. ఇంతకు ముందు కూడా మనం ఈ మునక్కాయలు చాలా హార్వెస్ట్ చేసుకున్నాము. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంకా కొత్తగా కూడా పూత పింద అనేది వస్తుంది పైన. ఈ మునగాకులను కూడా మనం అన్ని రకాల కూరల్లో కూడా వాడుకోవచ్చు. పైనున్న కాయలు కూడా కోసిన తర్వాత చూసారా ఇంకా ఉన్నాయన్నమాట పిందెలు. బాగా ఎదిగిన తర్వాత వాటిని కోద్దాం. అలాగే కాకరకాయలు ఇక్కడ దొండపాదు పెట్టిన ప్లేస్లోనే కాకర విత్తనం కూడా పడి మొలిచిందని చెప్పాం కదా. ఇక్కడ కాకరకాయలు కూడా ఉన్నాయండి, కోద్దాం. దొండపాదు అయితే బాగా పిందె మీద ఉందన్నమాట. నెక్స్ట్ హార్వెస్ట్కి మనకి ఎక్కువ మొత్తంలో దొండకాయలు అయితే వస్తాయి. ఒకసారి మనం కాకరపాదు పెట్టుకుంటే చాలా రోజుల పాటు మనం కాపు తీసుకోవచ్చు అనమాట. దగ్గర దగ్గర ఒక 5-6 నెలల వరకు కూడా మనకి కాపు వస్తూనే ఉంటుంది. కొంచెం టెంపరేచర్స్ ఎక్కువగా ఉండటం వల్ల కాయలు కూడా చిన్న సైజులో వస్తున్నాయి అన్నమాట.
దొండపిండి చూసారా ఎంత ఉందో. ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ హార్వెస్ట్కి రెడీ అవుతాయి. ఆకాకి కూడా పిండి వచ్చింది. కాకర పిందెలు కూడా బాగానే ఉన్నాయి. కూరకు సరిపడా దొరికాయండి కాకరకాయలు అయితే. ఇంకా టెర్రస్ పైకి వెళ్ళిపోదాం. పాత పాదులన్నీ చాలా వరకు తీసేసామండి. కొత్తగా కొన్ని విత్తనాలు కూడా పెట్టాం కదా. నేను నెక్స్ట్ వీడియోలో మనం పెట్టుకున్న విత్తనాలన్నీ ఎంతవరకు సక్సెస్ఫుల్గా జర్మినేట్ అయ్యాయి అనే అప్డేట్ని కూడా నేను మీకు చూపిస్తాను. బీరకాయలు ఉన్నాయండి, కోద్దాం. ఒకసారి చూసారా మీరు, బీరకాయలు కోసే ముందు ఇవి 6 కాకరపాదు దుంప పెట్టాం కదా, ఎంత స్పీడ్గా పెరుగుతుందో చూసారా. పక్కనున్న విత్తనాలు అయితే ఇంకా మొలకలు రాలేదు కానీ తీగలు స్టార్ట్ అయిపోయాయండి. ఇక్కడ దోసకాయ రెడీ అయింది. నెక్స్ట్ బీరకాయలండి. ఇవన్నీ కూడా మార్చి నెలలో పెట్టిన పాదులు అనమాట. చాలా బాగా మనకి మే నెల అంతా కూడా ఎక్కువ మొత్తంలో మనం బీరకాయలని హార్వెస్ట్ చేసుకున్నాము. ఇక్కడ ఒక కాకరకాయ ఉంది. ఈరోజు బీరకాయలు బాగానే దొరికాయి. నెక్స్ట్ బెండకాయలు ఉన్నాయి, కోద్దాం. ఎర్రబెండలోనే స్టార్ బెండ అనమాట. బెండ మొక్కలు చాలా హెల్తీగా ఉన్నాయి చూసారా. మంచిగా కాపు కూడా వస్తున్నాయండి. చాలా రోజుల నుంచి మనం కాపు తీసుకుంటున్నాము. ఒక్క వాటర్ క్యాన్లో 4 బెండ మొక్కలు వేసానండి. నెక్స్ట్ వంగ మొక్కలకు ఇప్పుడే మళ్ళీ కొత్త చిగురు అనేది స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఒక బ్యాచ్ అయిపోయింది కాపు. ఎరువులు అవి వేసానండి. ఈ వంగ మొక్కల్ని మీరు గమనించారా, లాస్ట్ వీడియోలో నేను చూపించాను కదండి. 100 రూపీస్ బ్లాక్ టబ్లో నుంచి వాటర్ క్యాన్లోకి ట్రాన్స్ప్లాంట్ చేశాను. చక్కగా సెట్ అయ్యాయి. కాయలు కూడా పెద్ద సైజులోకి వచ్చాయి చూసారా. లాస్ట్ టైం ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు చిన్న చిన్న పిందెలు అనమాట. 3 మొక్కలు కూడా చాలా బాగా సెట్ అయ్యాయి. ఇలా ఒక 3-4 డేస్ పాటు మనం ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు ఆ కంటైనర్స్ని నీడలో ఉంచి తర్వాత ఎండలోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గోరుచిక్కుడుకాయలు కొద్దిగా ఉన్నాయి, కోద్దాం. చాలా రోజుల నుంచి మనం ఈ గోరుచిక్కుడుకాయలను కాపు తీసుకుంటున్నామండి. సమ్మర్ అంతా కూడా చాలా బాగా కాసాయి.
తక్కువ వాటర్లో కూడా చాలా బాగా పెరుగుతాయండి. లో మెయింటెనెన్స్ అనమాట. ఎక్కువ బలం అది కూడా మనం ప్రొవైడ్ చేయవలసిన అవసరం లేదు. కూరగాయలు కోయటం అయితే అయిపోయిందండి. ఇవాళ అయితే ఎక్కువగా బీరకాయలు ఎక్కువగానే దొరికాయి. ఇంకా మిగిలినవన్నీ కూడా అన్నీ కొద్ది కొద్దిగా కూరకు సరిపడా వచ్చాయన్నమాట. ఇదండి రోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి.